ముందే సైన్స్ ఫిక్షన్ అని. సో ఇటువంటి మేము మన ఎక్స్పెక్టేషన్ ఎటువంటి ఒక రేంజ్లో ఊహించుకున్నాం. సైన్స్ ఫిక్షన్ అంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎలిమెంట్స్ కానీ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఇక్కడ మైథాలజీ కనిపెట్టి అండ్ చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూటిలైజ్ చేసుకోవడం, మహాభారతం రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పుకోవడం, సినిమా ఇంకో 4 గంటలు పెట్టినా సరే సినిమా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం 40 సార్లు చూసిన తప్పలేదు. ఆ క్లైమాక్స్ ఆ రేంజ్ లో పెట్టే ప్రాపర్ గా సింక్ చేసేది. ఎందుకంటే ఇప్పటికే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు 2800 అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ మిథాలజీ కాన్సెప్ట్ ఆ టెక్నాలజీ కనెక్ట్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా ఐడియా. అసలు ముందు కల్కి అనేది సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 100 మార్కులు ఇవ్వాల్సిన నాగశ్విన్ లేకపోతే కల్కి లేనేలేదు. ముందు నాగశ్విన్కి ఎంత పొగినా తక్కువ నాగశ్విన్. ఆ తర్వాత ఇంకెవ్వరిని పోడాలన్నా సరే ఫస్ట్ నాగశ్విన్ పోడిందో పోడాలి. చాలా తక్కువ లేదు అంటే చెప్తా మీకు, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంటున్నా. సో ఇంట్రొడక్షన్ అన్నప్పుడు అసలు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో స్టోరీ వైజ్ గా వెళ్తుంటే ప్రభాస్ అంటే కొన్ని సీన్లో ప్రభాస్ కనిపించడు, అంటే స్టోరీ డీవియేట్ అవుతుంది. మీకు కంప్లీట్ గా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేయలేండి. సో ఏంటంటే తక్కువ క్యారెక్టర్ ఉంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. 3 hours లో ప్రభాస్ తక్కువ క్యారెక్టర్ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు అంటే ఇంకా ఎంతో ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇంకా ఎన్ని ఉన్నాయని, ఎంత పెద్ద స్టోరీ ఉందనేది మీరు ఊహించుకోవచ్చు. సో కంప్లీట్ స్క్రీన్ ప్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ క్లైమాక్స్ అనేది ఒక కంప్లీట్ ట్విస్ట్. ఆ స్పాయిలర్ అనేది ఎవ్వరు ఎక్కడ ఇవ్వకపోతే కనుక చాలా మంచిది. షుగర్ ఇవ్వకుండా స్పాయిలర్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చినా మీరు టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ స్పాయిలర్ లేకుండా చూసిన ఎంగేజ్మెంట్ ఏదైతే అంటే మనకి ఊపి వస్తుందో అది వేరే లెవెల్ ఉంటుంది. అది స్పాయిలర్స్ అనేది ఎక్కడ రివీల్ చేయకండి. క్లైమాక్స్ చాలా బాగుంది. ఆర్జీవి అంటే ఏంటి ఆర్జీవి వాళ్ళకి అంటే సినిమా చూస్తే మీకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటి? అన్ని చాలా బాగున్నాయి. ఏది బాగాలేదు బాగుంది. ఫస్ట్ టైం ప్రభాస్ కామెడీ చేయడం చూస్తాము. ఈయన ఫస్ట్ లుక్ ఏంటి, ట్రైలర్ ఏంటి, వాట్ ఈస్ దిస్ బుజ్జి వెహికల్ పెట్టడం ఏంటి అని నేను అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్టేషన్ చేసిన మాకి హ్యాష్టాగ్ దగ్గరగా ఉంది. బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బుజ్జి క్యారెక్టర్ అంటే అదే అసలు హైలైట్ ఏంటంటే భవిష్యత్ కాలం రాబోయే రోజుల్లో గాలి మోటార్లు వస్తాయంట కదా, మన టీవీలో వచ్చాయి కదా, కార్లు కూడా గాలిలో పోతాయంట. సో దానికి అది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు బుజ్జి. అది అంటే మనం చెప్పిన పని అది మన వెహికల్ చేస్తాడు. రోబో టెక్ ని చూపించకుండా మన బుజ్జిని చూపించారు. బ్రహ్మానందం గారు చాలా రోజులుగా మంచి కామెడీతో అంటున్నారు. అదే బ్రహ్మానందం గారిని నేను చాలా హ్యాపీగా ఫీల్, ఎందుకంటే బ్రహ్మానందం గారిని లేటెస్ట్ గా వాడినటువంటి మొట్టమొదటి ఫిలిం గా ఇదే చెప్పుకోవచ్చు. ఆయన్ని వాడాలంటే ఎవరు వల్ల కాదు. అసలు బ్రహ్మానందం గారి దగ్గర క్యారెక్టర్ చేపించాలంటే ఆయన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డ్. నేను బ్రహ్మానందం గారికి చాలా పెద్ద అభిమాని. సో బ్రహ్మానందం గారికి నేను ఆయన దగ్గర ఎవరైనా సేవకుడు ఎవరు ఉంటే నేను నేనే వన్ మ్యాన్ ఆర్మీ షో సేవకుడిగా నేనే ఉంటాను అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయన చాలా అద్భుతంగా బ్రహ్మానందం గారు క్రియేట్ చేశారు. సో బ్రహ్మానందం గారిని అంత పెద్దగా వాడుకున్న మొట్టమొదటి ఫిలిం ఏదంటే కల్కి. అశ్విన్ గారికి ఆర్టిస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు. సినిమాని జనాల్ని ఎలా ఇంట్రెస్ట్ గా ఫిలిం గా చూపించాలో అశ్విన్ గారికి బాగా ప్రజల నాడి ఏంటో కూడా బాగా తెలుసు ఆయనకి. ఇదంతా రాజమౌళి గారు కూడా షార్ట్ లో కనిపించాలంటే నేను నాటేస్తాను అంటే ఇండియా ఫిలిం మొత్తం కూడా ఆస్కర్ దాకా జెండా బాధ్యత రాజమౌళి గారు జెండా బాధ్యత. ఇంగ్లీష్ వాళ్ళ మొత్తం అంటే రష్యన్ వాడు ఇంగ్లాండ్ వాటన్నిటిలో కూడా అమెరికాలో జెండా బాధ్యతటువంటి ఘనత మన అశ్విని గారితో చెప్పుకోవచ్చు. ఎలా అనిపించిందండి కల్కి? అరే సినిమా మాత్రం కాదని వేసుకోవాలి. ఫ్యాన్స్ అంతా దుమ్ము లేపేసి ప్రభాసానికి కెరీర్ బెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్కడ కూడా పోలేదు. ప్రభాసానికి కెరీర్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఛత్రపతి, ఒక వర్షం, ఒక బాహుబలి 2, ఒక కల్కి సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీస్. అరే ఎంట్రీ ఇచ్చి పడేసిన దుమ్ము లేచిపోయింది. ప్రభాసానికి కెరీర్ బెస్ట్ మూవీ. సూపర్ 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 సూపర్. ఇప్పుడే చూశాను కల్కి, అనిపించింది మొక్కాలి నాగేశ్వరన్ గారి కాళ్ళకి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. నిజంగా అదిరిపోయింది, చాలా బాగుంది. ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, కానీ రొమాన్స్ సీన్ లేవు కాబట్టి గుర్తుకు రాదు ఈరోజు నాకు నైట్. చాలా అదిరిపోయింది. ఈ సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, అలాగే ఫైట్స్ అయితే మాత్రం సూపర్, అన్బిలీవ్. అసలు మనం ఊహించాం ఇంతలా. ప్రభాస్ డాన్స్ కూడా చేశాడు, డాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి.
దీంట్లో ఇంకా గ్లిమ్స్ ఉన్నాయి. ఆర్జీవి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అలాగే కామెడీ అనుదీప్ గారు ఉన్నారు. లాస్ట్ లో క్లైమాక్స్ అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ అదరిపోయింది. సినిమా అయితే మాత్రం బాగుంది. ఈ రెండు మాత్రం ఇంకా చాలా బాగా సినిమా ప్లస్ పాయింట్స్. ప్రభాస్ గారికి మంచి హాలీవుడ్ కి ఎంట్రీకేట్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంది. ప్రభాస్ని మళ్ళీ బాహుబలి ముందు కామెడీ వెటకారం ఆ టోన్లో చూస్తాము. వీళ్ళు ఎంజాయ్ ప్రభాస్ అంటే ఓకే. సినిమా నాగేశ్వరం టెక్నిక్ చాలా బాగుంది. ఓకే. అటు మహాభారతం అవి ప్లస్ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ చాలా బాగా పార్ట్ 2 ఉంటుందా? మల్టీ చూడండి మీరు. So, I forgot my room key, but I watched movie Kalki. So, నేను కల్కి మూవీ చూడడం జరిగిందండి. మూవీ వాజ్ వెరీ నైస్ అండి. మూవీలో స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఎత్తుకుందాం అనుకున్నా, బట్ నో మోర్ ఛాన్సెస్. బట్ అట్లీస్ట్ 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేశా. మిస్టేక్ నెంబర్ 1, దుల్కర్ సల్మాన్ ఒక పిల్లోని పెంచుకుంటాడు. ఆ పిల్లోడు వయసు వచ్చేది, కానీ దుల్కర్ సల్మాన్ వయసు తగ్గదు. అదొక బండర్ మిస్టేక్. ప్రభాస్ గారి ఫైట్ సీన్ లో కాలు ఇరుకొని పోతుంది, అది చూపించాడు. ఇది 2 మిస్టేక్ కష్టపడి ఫైండ్ అవుట్ చేశాం, మీకోసం చేశా. దాని తర్వాత వచ్చేసి మూవీలో ఒక కార్ వేసుకుని ఒక పర్సన్ వస్తాడు, ఒక మహానుభావుడు వస్తాడు, ఇంకో 10 ఏళ్ళు వేసి తొక్కుతా అంటాడు. దాని దెబ్బకి మన బుద్ధి పారిపోతుంది. అది ఎవరు అనేటువంటిది మీరు రాసుకోవచ్చు క్యాప్షన్ దానికి. అండ్ ఇంకో విషయము, అర్జునుడు ఎవరు, అర్జున్ రెడ్డియా లేకుంటే అర్జున్ అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది క్లైమాక్స్ లో మీరు చూడడం, మీరు తెలుసుకోండి సినిమాని. అండ్ ఇంకో విషయం తెలుసా, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ని ఎవరన్నా వాడారా అని అంటే డైరెక్టర్ దాటేసి ఆ విధంగా వాడారు. అసలు నేను అనుకున్నా ట్రైలర్ చూసి, ఎందుకురా బాబు అమితాబ్ బచ్చన్ ని పెట్టారనుకున్నా. సపోర్టింగ్ రోల్ మట్టు ఇరగదీశారన్నా నాది. దాని తర్వాత వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, నూతన మహాభారతం నా హద్దు వరకు నేను చెప్పే సైకిల్ కూడా ఇది ఒక నూతన మహాభారతము. నేను చెప్పే రివ్యూ 99% ఫేక్ కావచ్చు, కానీ సినిమా 100% హిట్. అండ్ ఇంకా దాని తర్వాత మీకు ఏమైనా గుడ్లు సప్లై కావాలంటే ఆర్జీని అడగని ఆయన ఇచ్చేస్తాడు, దట్ ఈస్ నో ప్రాబ్లం అండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇందులో 3 హీరోయిన్స్ ఉండడం జరుగుతుంది. బట్ ద మెయిన్ ఎవరు అనేటువంటిది ఒక చిన్న డ్రాప్ చేయడం వల్ల దీపిక పదకొండు చుట్టూ తిరుగుతుంది సినిమా. విలన్ ఎవరు అని అంటున్నాను, అన్ని నేనే చెప్తే మళ్ళీ సినిమా మీరేం చేస్తారు, కానీ రివ్యూ కోసం చెప్తాను. కమల్ హాసన్ ఆయన లావ్ అయ్యాడా తగ్గిపోయాడా అనేటువంటిది మీ సినిమా చెప్తాను. అర్థమైంది? మీకు ఎన్ని క్వశ్చన్స్? ప్రభాస్ గారి ఎంట్రీ ఎట్లుంది? ప్రభాస్ గారి ఎంట్రీ డార్లింగ్ ఎంట్రీ బాగానే ఉంది, కానీ డార్లింగ్ బద్దకస్తుడు. నిజంగా డార్లింగ్ బద్దకస్తుడు అని నిరూపించుకున్న యాక్టింగ్ సేమ్. ఇప్పుడు ఫైట్ చేయాలా, ఇప్పుడే ఎందుకు కళ కట్టున్నా అంటే ఆయన బాక్స్. కానీ ఫస్ట్ టైం ప్రభాస్ ప్రతి సినిమాలో 3 అడుగులు వేస్తాడు, కానీ ఈ సినిమాలో 5-6 అడుగులు వేసినాడు. సినిమాలో కామెడీ చిన్న కామెడీ, చింతలేని కామెడీ. సినిమా మటుకు సూపర్ గా ఉంది. బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేస్తుంది అంటారా? సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళా బాహుబలి రికార్డులు ఏమో అవసరమా దాని గురించి, బాహుబలి రికార్డుల గురించి. డైరెక్టర్ ఏమంటున్నారు తెలుసా, బాహుబలి డైరెక్టర్ అమ్మ బొగుడు అని అంటున్నారు. ఇంకేం కావాలమ్మా? నాకు తెలిసి ఈ డైరెక్టర్ ని పెట్టి ఒక మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు, ఒక స్టార్ వార్ తీయచ్చు, హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. సీజీ ఎక్కడా ప్రాబ్లం లేదు. నా దరిద్రం ఏంటంటే దరిద్రమైన థియేటర్ చూడడం జరిగింది. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. వద్దులే మళ్ళీ పట్టుకుని కొడతారు. అర్థమైందా? మల్టిపుల్ క్యారెక్టర్స్ వస్తారు, చాలా బాగుంది. వెల్ ఎంజాయ్, చాలా బాగుంది. నిజంగానే ఎక్సలెంట్ అనమాట. బాగుంది మనకు వచ్చేసి. అండ్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం మనకు స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ బట్ ఓవరాల్ గా మూవీ చూసి బయటకు వచ్చేసరికి అరే మంచి మూవీ చూస్తాం కదా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం కదా అనే ఫీల్ మనకైతే వస్తుంది అనమాట. అండ్ చాలా క్యామియోస్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలిసిందేదే, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయిలేండి. క్యామియోస్ వచ్చేసి చాలా క్యామియోస్ ఉంటాయి, మీకు చూస్తే తెలుస్తుంది మూవీలో. అండ్ బ్రో మైథాలజీ అంటున్నారు అందరూ. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, మైథాలజీ కాదు, మన హిస్టరీ అన్నమాట, మన చరిత్ర. మహాభారతం అనేది మన చరిత్ర. మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని, ఫ్యూచరిస్టిక్ మిషన్స్ అంతా కలిపి ఒక ప్రాపర్ గా ఒక 3 గంటల సినిమా మనకు తీస్తారు. బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే మూవీ అంతా 3 గంటలు ఎక్సలెంట్ అని నేను చెప్పను, బట్ 20-25 మినిట్స్ ల్యాగ్ ఉంటుంది. కానీ బట్ స్టిల్ బయటకు వచ్చేసరికి ఓవరాల్ గా మనకు ఎక్సలెంట్ మూవీ కదా అని ఫీల్ వస్తుంది. అండ్ కల్కి వచ్చేసి కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనమాట. ఇంకా పార్ట్ 2 లో చూడండి ఎవరెవరు ఉంటారో మీకే కంప్లీట్ గా తెలుస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళని మాట్లాడుకునే తీరుగా తీసుకొచ్చారు. సూపర్. బాహుబలిని మించిపోయిన రికార్డులు అయితే ఖచ్చితంగా వస్తాయి భయ్య. చాలా బాగుంది. అలాగే విజయ్ దేవరకొండకి అయితే ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్, నాకు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, దీపిక పడుకోన్ గారు కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేసిన. కానీ ఆర్జీవి గారు ఈ సినిమాలో ఉంటారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా పెద్ద ట్విస్ట్.
సూపర్ గా ఉంది. ఈ రోజు ఐమాక్స్ లో 2 హ్యాపీనెస్ విషయాలు అంటే ఒకటి వచ్చి ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, అలాగే బుజ్జి చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ సినిమా టికెట్లు దొరకడం వాళ్ళందరూ కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా బుజ్జితోటి ఫోటోస్ దిగడం, రీల్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మైనస్ పాయింట్స్ అంట ఇంతమంది క్రౌడ్ లో సినిమా చూడలేకపోతున్నా, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మళ్ళీ చూడాలని ఉంది, సినిమా కోసం వెళ్ళాలి. అసలు ఇక సినిమా చెప్తాను, నా స్టోరీ కూడా చెప్తా మొత్తం చెప్తే ఇంకా సినిమా టికెట్ గురించి ఆయన టికెట్ దొరకలే కానీ సినిమా చాలా బాగుంది. అదే అసలు సినిమాకి ఇంకో లెవెల్. ఇప్పుడు ప్రభాస్ అన్న, అలాగే బ్రహ్మానందం గారు, అలాగే ఆర్జీవ్ గారు, వీళ్ళందరూ ఎలాగున్నారు, అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అంటే సినిమాకి నెక్స్ట్ లెవెల్. అంటే ఆయన ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రోల్. 10 out of 10 సార్ మీరు మార్కులు? 10 out of 10 కాదు కానీ తెలుగు ఇండస్ట్రీలో కల్కి మూవీకి రికార్డులు బ్రేక్ కానీ రేటింగ్ ఇచ్చే మొగోళ్ళు ఇంకా ముట్టలేదు అనుకుంటా. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుందన్న. ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాకైతే గ్లామర్ కాబట్టి దీపికా పడుకొని అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది. అంటే కనెక్ట్ అవుతాం కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు బెంచ్ కార్ నాకు ఆమె కాదు, నాకు దీపికా పడుకొని బాగా ఇష్టం. రణబీర్ సింగ్ చెప్పినా మా అన్నయ్య కదా అన్నయ్య. ఇంకా సినిమాలో డైలాగులు, పులిగోర, పత్యాపరం అన్ని చెప్తారు. సినిమా బాగుంది అంటుంటే సినిమా గురించి చెప్పండి. మీరు ఇలాంటి ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదరా అని అంటాడు ప్రభాస్ అన్న బ్రహ్మానందం. ఆ డైలాగ్ వచ్చిన ఫ్యాన్స్ కొడతారు. అలాంటి డైలాగ్ నువ్వు చెప్పొద్దు. నాకు బుజ్జి గురించి అయితే చాలా క్లియర్ గా ఉందండి. సినిమా మొత్తంలో ఒక లెవెల్ అంటే బుజ్జికి, ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి ఆ బుజ్జి అన్న క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు బ్రదర్. ఇప్పుడు సినిమాని హాలీవుడ్ ని మించిపోయింది భయ్యా, మించిపోయింది. అలా ఉంటుంది, నువ్వు చూడు.